Daily. Taste the Daily. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 770 మంది సభ్యులున్న ఎలక్టోరల్ కాలేజీలో 542 మంది లోక్సభ ఎంపీలు, 228 మంది రాజ్యసభ ఎంపీలు. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయానికి మ్యాజిక్ ఫిగర్ 386 ఓట్లు. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు 439 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇండి కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 324 మంది ఎంపీల మద్దతు ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత కౌంటింగ్ ఉంటుంది. ఉపరాష్ట్రపతిని 770 మంది సభ్యులున్న ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. ఇందులో 542 మంది లోక్సభ ఎంపీలు, 228 మంది రాజ్యసభ ఎంపీలు సభ్యులు. మ్యాజిక్ ఫిగర్ 386. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు 439 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇండి కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 324 మంది ఎంపీల మద్దతు ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్తో పాటు బీజేడీ దూరంగా ఉన్నాయి. రాజ్యసభలో బీఆర్ఎస్కు 4 స్థానాలుండగా బీజేడీకి 7 ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు గైర్హాజరవుతూ ఉండడంతో 781 ఓట్లలో 11 తగ్గి 770కి వచ్చాయి. ప్రస్తుతం ఎన్డీఏకు లోక్సభలో 293, రాజ్యసభలో 129 మంది సభ్యులున్నారు. మొత్తం కలిపి ఉభయ సభల్లో ఎన్డీఏ సంఖ్యాబలం 422. అవసరమైన మెజారిటీ కంటే ఎన్డీఏ అభ్యర్థికి 28 ఓట్లు ఎక్కువగానే సంఖ్యాబలం ఉంది. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు ఏపీ నుంచి మొత్తం 36 మంది ఎంపీలు మద్దతిస్తున్నారు. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలతో పాటు వైసీపీకి చెందిన 7 రాజ్యసభ సభ్యులు, 4 ఎంపీలు కూడా ఎన్డీఏ అభ్యర్థికే మద్దతిస్తున్నారు. ఏపీతో పాటు సిపి రాధాకృష్ణన్కు యూపీ, బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్లలోని మెజారిటీ ఎంపీలు మద్దతిస్తున్నారు. సుదర్శన్ రెడ్డికి మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తెలంగాణ ఎంపీల నుంచి ఎక్కువగా మద్దతు లభిస్తోంది. మరికొన్ని గంటల్లో భారత కొత్త ఉపరాష్ట్రపతి ఎవరో తేలిపోతోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల తర్వాత కౌంటింగ్ జరుగుతోంది. అటు ఎన్డీఏ కూటమి ఎంపీలు, ఇటు ఇండి కూటమి ఎంపీలకు పోలింగ్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు పాత పార్లమెంటు భవనంలో ఇండి కూటమి ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇతర నేతలు హాజరయ్యారు. ఢిల్లీలో జేడీయూ ఎంపీల కీలక సమావేశం జరిగింది. సమావేశానికి ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఓటింగ్ విధానంపై ఎంపీలకు అవగాహన కల్పించారు.